హలో ఆల్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 1 పైన అండ్ ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పైన ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి మీకు 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఫ్లాట్ 10,000 ఆఫ్ తోటి 35,000 రూపీస్కి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకుంటారో మీకు కాంప్లిమెంటరీగా గ్రూప్ 2 కోర్స్ అనేది వస్తుంది. అది ఏపీఎస్సి అయినా టీఎస్పీఎస్సి అయినా. సో ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. విత్ మీకు ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండ్ డౌట్స్ ఎట్సెట్రా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ. బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. సో 31st అక్టోబర్ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే మళ్ళీ ఈ బ్యూటిఫుల్ ఆఫర్స్ అనేవి మీకు ఇంకా ఉంటావు. సో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి క్లియర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట, చాలా మంచి టైం కూడాను. సో కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే సేమ్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆఫ్లైన్ కోర్స్ అనేది కూడా వైజాగ్ లోని ప్రొవైడ్ చేస్తున్నారనమాట, బోత్ ప్రిలిమ్స్ కి ఇంకా మెయిన్స్ కి. అయితే మీకు ఆఫ్లైన్ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇమ్మీడియట్లీ 5,000 అనేది కూడా పే చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే కోర్స్ మీరు ఎలా అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో దానికి తగ్గట్టు ఎవ్రీ మంత్ 5,000 కూడా పే చేసుకోవచ్చు ఈఎంఐస్ లోని. లైక్ ఒక 1 year ప్లాన్ మీకు కావాలి అనుకుంటే 45,000 రూపీస్, లేదు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వైజాగ్ ఆఫ్లైన్ కావాలి అనుకుంటే 60,000 రూపీస్ తోటి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతున్నారో మీకు గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి రెండిటికి కూడాను ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 60,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తారు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ కానీ మీరు తీసుకున్నట్లయితే. సో దాట్ మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేయొచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ మీకు ఒకవేళ లొకేషన్ కావాలి అనుకుంటే సెక్టర్ 3 ఎంవిపి కాలనీ అనమాట. సో వన్స్ మీరు అక్కడ రీచ్ అయిన తర్వాత యూ కెన్ ఆల్సో అప్రోచ్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? సో ఎస్, ఐ హోప్ మీరందరూ కూడా ఈ కోర్సెస్ అవి యూజ్ చేసుకొని మీ టార్గెట్స్ ఏవైతే, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు అని ఐ రియల్లీ హోప్ సో. సో వెల్కమ్ టు LTX classes and history MCQ session for group 1 and 2. సో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2కి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీ మన టాపిక్స్ ఏవైతే మెన్షన్ చేస్తున్నాయో సిలబస్లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద నేను ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తూ సిలబస్ అనేది రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మనం వచ్చేసరికి టాపిక్ కవర్ చేయబోతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియంట్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి. అండ్ ఈ సెషన్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. Okay, so yes, Inka, without any further delay, we shall see the first question. So, which of the following are the main sources of knowledge about IVC? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనకి తెలుసుకోవడానికి ఉన్న మెయిన్ సోర్సెస్ ఆర్ ఆధారాలు ఏంటి అనేది. సో యాక్చువల్లీ మన హిస్టరీ కానీ ఒకవేళ మీరు డివైడ్ చేసినట్లయితే 2 అనేది ఉంటుంది. ఒకటి ప్రీ హిస్టరీ అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రోటో హిస్టరీ. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ హిస్టరీ గురించి అయితే మనం రిటర్న్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా, డాక్యుమెంటరీస్ ద్వారా కానీ లేకపోతే మాన్యుస్క్రిప్ట్స్ ద్వారా రిటర్న్ ఏదైతే రాసిందో అలా కానీ మనం తెలుసుకున్నట్లయితే దాన్నే ప్రీ హిస్టరీ అంటాం. ప్రోటో హిస్టరీ అంటే అర్థం ఏంటి, మనకి వాటి గురించి ఏంటి అంటే ఎక్స్కవేషన్స్ పద్ధతుల ద్వారా తప్ప అక్కడ ఉన్న రైటింగ్ కానీ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కానీ అవేవి కూడా మనకి ఆ రైటింగ్ అనేది ఇంకా మనం డీక్రిప్ట్ చేయలేకపోయామన్నమాట. సో అలాంటి వాటిని ప్రోటో హిస్టరీ అంటారు. సో యాక్చువల్లీ మనకి ఐవీసీ టైం పీరియడ్ నుండే రైటింగ్ అనేది స్టార్ట్ అయింది, బట్ నాట్ ఎట్ మనకి ఇంకా ఐవీసీ గురించి రిటర్న్ పద్ధతుల్లోనే మనకి ఏం తెలియదు.
సో అందుకే యాజ్ ఆఫ్ నౌ మన ఐవీసీ గురించి కానీ, హరప్పా టైం పీరియడ్, మొహంజదారో ఈ టోటల్ సివిలైజేషన్ గురించి మనం తెలుసుకోవడానికి డిపెండ్ అవుతున్న ఆధారం ఏంటి అంటే ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. అందుకే కదా మొహంజదారోలోని గ్రేట్ బాత్ అని అండ్ లోథల్‌లోని, ధోలావీరాలోని ఇక్కడేమోంచి మనకి షిప్ తాలూకా సీల్స్ ఇవన్నీ కనబడ్డాయని మనం అనుకుంటున్నాం. సో, ఆ ఎక్స్‌కవేషన్స్‌లోని మనకేవైతే దొరుకుతున్నాయో ఆ పద్ధతుల ద్వారా ఐవీసీ గురించి మనం రీకన్‌స్ట్రక్షన్ అనేది హిస్టరీ చేస్తున్నాం అనమాట మన ఆర్కియాలజిస్ట్స్. ఓకే. బట్ దేర్ ఈస్ నో రిటన్ ఎవిడెన్సెస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్. అసలు ఫస్ట్ ఐవీసీ అనేది ఎప్పుడు డిస్కవర్ చేయటం అనేది జరిగింది? ఇన్ ద ఇయర్ 1921. సో జాన్ మార్షల్ గారు ఇంకా క్యాప్మెన్ గారు వీళ్ళందరూ కలిపి ఏంటి అంటే ఐవీసీ తవ్వకాలు, మొహంజదారో, హరప్పా ఇవన్నీ కూడా తవ్వకాలు అనేవి స్టార్ట్ చేశారనమాట. సో 1921లోని. ఆ తర్వాత మనకి ఐవీసీ అనేది అంటే మనకి ఎప్పుడో ఈ అర్బన్ లైఫ్ ఎట్సెట్రా ఇదంతా కూడా ఉండింది అని చెప్పేసి మనకప్పుడే అర్థం అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐవీసీ తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను, అర్బన్ ప్లానింగ్, అంటే అర్బన్ లైఫ్, ఆ రిచ్నెస్, ఆ కల్చర్ అదంతా కూడా ఐవీసీలో ఉండిందనమాట. సో యాక్చువల్లీ మెయిన్ ఒకవేళ మనం హరప్పా కానీ మొహంజదారో కానీ మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకున్న డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది చాలా చాలా యునిక్. ఎందుకంటే వాళ్ళ తాలూకా డ్రైనేజ్ సిస్టమ్ అనేది డైరెక్ట్గా రెక్టాంగిల్స్లోని అండ్ తర్వాత డైరెక్ట్గా సిటీ అవతలకి, అంటే ఒక ఇంట్లోని యూస్ చేసే వాటర్ అదంతా కూడా డైరెక్ట్గా సిటీ అవతలకి రిలీజ్ అయ్యే విధంగా ఆ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో అలాగా వెల్ ప్లాన్డ్గా సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఎవరు? ఐవీసీ పీపుల్, మొహెంజోదరో. దాట్ వీ హ్యావ్ మెనీ ఎవిడెన్సెస్ ఎక్స్కవేషన్స్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ-ఆర్యన్ సివిలైజేషన్ బికాస్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆఫ్. అయితే ఎందుకు ఆర్యన్కి ముందు అని చెప్పేసి మనం అంటున్నాం? యాక్చువల్లీ దీనికి గల కారణం ఏంటి అంటే ఆర్యన్స్ అనేవాళ్ళు ఎంటర్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ రిగ్వేదిక్ లేటర్ ఆ టైం పీరియడ్లో అనమాట. సో అప్పటి వరకు కూడాను పీపుల్ ఆర్యన్స్ రాకముందు వరకు కూడా మోస్ట్లీ వీళ్ళందరూ కూడా డిపెండెంట్ అయిన మెయిన్ మెటల్ ఏంటి అంటే కాపర్ అన్నమాట. కాపర్ కానీ అండ్ అలానే గోల్డ్ కానీ ఎట్సెట్రా ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా మెటల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కోసం కానీ ఆర్ అదర్వైజ్ ఎటువంటి ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇంట్లోని, సో అలాంటి వాటికి వీళ్ళు మెయిన్ డిపెండెంట్ అయిన మెటీరియల్ ఏంటి? కాపర్ అన్నమాట. బట్ ఆర్యన్స్ ఎంట్రీ తర్వాత, పోస్ట్ ఆర్యన్ ఎంట్రీ తర్వాత వీళ్ళకి ఇంట్రడక్షన్ యూసేజ్ అదే ఏం స్టార్ట్ అయింది? ఐరన్ అనేది కూడా స్టార్ట్ అయిందనమాట. సో కాపర్ అండ్ ఐరన్ అనేది మిక్స్ చేసిన తర్వాత మెటీరియల్సే పోస్ట్ ఆరియన్స్ అనే వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో అందుకే మెయిన్ ఐవీసీ వాళ్ళు కాపర్ మీద ఎక్కువ డిపెండెంట్ అవ్వడం వల్ల కారణం వల్ల దిస్ సివిలైజేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీ ఆరియన్ సివిలైజేషన్. ప్రీ అంటే ఏంటి? ఆర్యన్ కి ముందు సివిలైజేషన్. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ ద క్లియర్. ఓకే, క్వశ్చన్ అనేది, the main occupation of the people of IVC was, యాక్చువల్లీ వాళ్ళు ఏంటి అంటే ట్రేడ్ అనేది చేసేవాళ్ళు అండ్ అగ్రికల్చర్ అనేది చేసేవాళ్ళు అండ్ అలానే షీప్ గోట్ రేరింగ్ ఎట్సెట్రా అవన్నీ కూడా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు మెయిన్ డిపెండెంట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ధోలావీరాలో కానీ ఆర్ అదర్వైజ్ దిస్ లోథల్లో కానీ మొహెంజదారో హరప్పాలోని వీట్, బార్లీ వీటి తాలూకా హ్యూజ్ ఎవిడెన్సెస్ అనేవి మనకి చాలా దొరకడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్రెయిన్స్ అవి ప్రొడక్షన్ చేసినవి దాచుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు గడౌన్స్ అనేవి కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే,
అలాంటి ఎవిడెన్సెస్ అనేది కూడా మనకు ఉండింది. సో దాని వలన మనం ఏమనుకుంటున్నామంటే అగ్రికల్చర్ మీద వాళ్ళు హైలీ డిపెండెంట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఆ సర్ప్లస్ ప్రొడక్షన్ తోటి వాళ్ళు మెసపటోమియా రీజియన్ తో కానీ ఈజిప్షియన్ వాళ్ళతో కానీ ఎట్సెట్రా వాళ్ళతోటి ట్రేడ్ అనేది వీళ్ళు చేయటం అనేది జరిగిందనమాట. ట్రేడ్ అనేది ఫ్యూ మెంబర్స్ చేసేవాళ్ళు, కానీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ యూస్ టు ఫాలో అగ్రికల్చర్ అనమాట. సో అందుకే ఐబీసీ అనేది అగ్రికల్చర్ డిపెండెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆర్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకోసం అని చెప్పేసి రీసెంట్గా 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ రివైజ్డ్ సిలబస్ని సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా టీచ్ చేయించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ క్లాసెస్ అనేవి మీకు రికార్డెడ్లో అవైలబుల్గా ఉన్నాయి. రికార్డెడ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి మీకు కేవలం 7,000 రూపాయలు అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి కేవలం మీకు 10,000 రూపాయలకే అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే గ్రూప్ 2 కోర్సెస్ అనేది తీసుకుంటారో మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాట్ మీరేంటి అంటే ఎప్పటికప్పుడు మీ ఇమ్మీడియట్లీ మీ టెస్ట్ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు ఏ విధంగా ఎలిమినేషన్ స్కిల్స్ అనేవి యూజ్ చేయాలి ఆర్ అదర్వైజ్ ఈ క్వశ్చన్స్ అనేవి ఫుల్లీ అంటే తెలియడం కానీ ఫేమ్ కానీ అదంతా కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఏవైతే సిల్లీ మిస్టేక్స్ అనేవి ఎగ్జామ్ ప్రెషర్లో చేస్తామో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి టెస్ట్ సిరీస్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది మీకు ప్లే చేస్తుంది. రిమెంబర్ దట్. ఓకే. అండ్ అలానే కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి, మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ రిలేటెడ్ గ్రూప్ 2 రిలేటెడ్ శాంపుల్ వీడియోస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఆ డెమో వీడియోస్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఓకేనా? సో ఎస్, వి షల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండస్ వ్యాలీ పీపుల్ న్యూ ద యూజ్ ఆఫ్. సో ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం, ప్రీ ఆరియన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని? బికాస్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ ఆఫ్ మెటల్స్ అని చెప్పేసి, కాపర్ మెటీరియల్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ లో కాపర్ ఉందో చూద్దాం. ఓకే, సో ఏలో ఉంది, బిలో ఉంది అండ్ ఇక్కడ లేదు. సో సీన్ మీరు డైరెక్ట్ గా కొట్టేయచ్చు. ఇక్కడ కూడా డీన్ కూడా కొట్టేయచ్చు, ఎందుకంటే కాపర్ తెలియదు అనేసాడు. వాళ్ళ కాపర్ తెలియడం వల్లే మళ్ళీ ప్రీ ఆరియన్ సివిలైజేషన్ అంటున్నామని ఇందాకే డిస్కస్ చేసాం. సో డీన్ తీసేద్దాం, ఏ ఆర్ బి చూద్దాం. వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే బిలో వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి? ఐరన్ అన్నాడు. ఐరన్ ఏంటి? ఐరన్ ఐవీసీ వాళ్ళకి తెలీదు. ఇట్ వాజ్ డ్యూరింగ్, అంటే దాన్ని యూజ్ చేసింది ఎప్పుడు? రిగ్వేదిక్ టైం పీరియడ్ లోనే, లేటర్ టైమ్స్ లోని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అందుకే బిని కూడా మీరు కొట్టేస్తే మీకు మిగులున్న ఆప్షన్ ఏంటి? బట్ నాట్ ఐరన్ అని ఆడే ఇచ్చాడు క్లియర్ గా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అందుకే మెయిన్ ప్రీ ఆరియన్ సివిలైజేషన్ అని అంటారు. అండ్ ఐవీసీ వాళ్ళకి గోల్డ్ కానీ సిల్వర్, కాపర్, బ్రాంజ్ అవన్నీ తెలుసు. ఎందుకంటే వీ హ్యావ్ ఎవిడెన్స్ దాట్ అక్కడ ఉన్న ఈక్వల్లీ మెన్ కానీ విమెన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఆర్నమెంట్స్ తాలూకా ఇష్టం అనేది హ్యూజ్ అనమాట. జ్యువెలరీ అనేది అటు హెడ్ టు టో వరకు కూడా అన్ని వేర్ చేసేవాళ్ళు అనమాట. సో అంత జ్యువెలరీ పిచ్ అనేది వాళ్ళకు ఉండింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కి. సో అందుకే గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ కాపర్ వాజ్ హైలీ యూజ్డ్ ఫర్ మెటీరియల్స్ అనమాట. అగ్రికల్చర్ టూల్స్ కానీ ఇంట్లో ఐటమ్స్ కి కానీ ఇలాంటి వాటికి కాపర్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. The people of Neolithic age only know about which of the following metal. అయితే వేరే నియోలిథిక్ వాళ్ళకి తెలిసింది ఏంటి? రిమెంబర్ దట్ పేలియోలిథిక్, సో లార్జ్ స్టోనేజ్ అంటారు. మెసోలిథిక్ అంటే మీడియం స్టోనేజ్. నియోలిథిక్ అంటే ఏంటి? న్యూ స్టోనేజ్ అని కూడా అంటారు. ఈ న్యూ స్టోన్ లోని వీళ్ళకి తెలిసిన మెటీరియల్ ఏంటి అంటే ఓన్లీ ఐటమ్ కాపర్. సో సిల్వర్ కానీ ఐరన్ ఎలాగో తెలిసే స్కోప్ లేదు, ఐవీసీ వాళ్ళకే తెలీదు. సిల్వర్ ఐవీసీ వాళ్ళకి తెలుసు, బ్రాంజ్ కూడా వీళ్ళకి తెలుసు. కానీ ఓన్లీ మెటల్ వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే కాపర్ అన్నమాట. సో వాళ్ళ తాలూకా హంటింగ్ ఎక్విప్మెంట్ కానీ టూల్స్ కానీ అవంతా కూడా కాపర్ తోటి ప్రిపేర్ అయ్యి ఉండేవి. ఓకేనా?
So I hope this is clear. And next question, which of the following games was known to the people of Indus Valley? Indus Valley వాళ్ళకి చక్ర గేమ్ తెలుసు, డైస్ గేమ్ తెలుసు, ఇలాగా సింపుల్ గేమ్స్ అనేవి వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. సో హార్స్ రైడింగ్ అనేది తెలిసే స్కోప్ లేదు. ఆర్యన్స్ ఎంట్రీ తర్వాతనే ఈ హార్స్ రైడింగ్ ఎట్సెట్రా అదంతా కూడా తెలిసింది. అండ్ చారియట్ రేసింగ్, అసలు హార్స్లు చారియట్లు అవేం లేవన్నమాట. అండ్ పోలో దే డోంట్ ఈవెన్ నో. సో గేమ్ ఆఫ్ డైస్ మాత్రం దే వర్ వెల్ అవేర్ ఆఫ్. ఎందుకంటే మనకి ఆ డైస్ గురించి కానీ ఎట్సెట్రా మనకి చాలా ప్లేసెస్ లోని లైక్ సర్కటాడోలో కానీ ఆర్ అదర్వైజ్ దొలావీరాలో కానీ ఇక్కడ చాలా ఎవిడెన్సెస్ అనేవి మనకు దొరకడం జరిగింది. సో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దే వర్ ఫాండ్ ఆఫ్ డైస్ గేమ్ గురించి. వాళ్ళకున్న లీషర్ టైం పీరియడ్ కానీ ఆర్ అదర్వైజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఈ డైస్ గేమ్స్ అనేవి చక్ర గేమ్స్ అనేవి ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ పీపుల్ హ్యాడ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ దమ్. సో ఎవరితోటి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి? ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈజిప్ట్ తోటి మెసపటోమియా తోటి ఉన్నాయి. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోని 2 ఉన్నాయి కాబట్టి మనం దగ్గర ఆప్షన్ మెసపటోమియా అని పెట్టుకోవచ్చు. మేడం ఎందుకు మెసపటోమియా అంటారు? ఎందుకంటే లోథల్లోని మనకి వీ హ్యావ్ హ్యూజ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ మెసపటోమియన్ అనమాట. ఈ మెసపటోమియన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ప్రెసెంట్ ఉన్న సిరియా, ఇరాన్, ఇరాక్ రీజియన్స్ లోని లొకేట్ ఉన్నాయే మెసపటోమియా. సో ఎస్పెషల్లీ అటు రివర్ టైగ్రిస్ కి ఇంకా ఇటు రివర్ యూఫ్రటీస్ కి మిడిల్లో ఉన్న ఏరియానే మెసపటోమియా కింద చెప్పుకుంటాం. ఈ ఏరియా తోటి వీ హ్యావ్ హై ట్రేడ్ రిలేషన్స్ అన్నమాట. ఎందుకంటే మన ఇండస్ వ్యాలీ ఇన్స్క్రిప్షన్స్ అనేవి, కాయిన్స్ అనేవి మెసపటోమియాలోని దొరకడం జరిగింది. మెసపటోమియన్ కాయిన్స్ ఆర్ సీల్స్ అనేవి కూడా ఐవీసీ సైట్ లోని లోథల్లోని ఎస్పెషల్లీ ఎక్కువ దొరకడం అనేది జరిగింది. సో అందుకే ఫర్ దాట్ విత్ దాట్ వీ కెన్ నో దాట్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ మెషర్మెంట్స్ అనేవి కూడా కాయిన్స్ మీద, సీల్స్ మీద ఉండడం జరిగిందనమాట. సో దాని ద్వారా మనకు అర్థమవుతుంది దాట్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండస్ సిటీస్ వాజ్ నోన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్? వాటర్ మేనేజ్మెంట్ కి ఫేమస్ అయిన ఏరియా ఏంటి? యాక్చువల్లీ ధోలావీరా అన్నమాట. ధోలావీరా వాళ్ళకి ఆ వాటర్ మేనేజ్మెంట్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడాను హైలీ దే నో దట్. సో ఇట్ ఈస్ హైలీ నోన్ ఫర్ ధోలావీరా వాటర్ మేనేజ్మెంట్ అనేది. ఇట్ ఈస్ లైక్ లిటిల్ బిట్ స్టార్టింగ్ పార్ట్. దీస్ ఆల్ థింగ్స్ ఐవీసీలో విచ్ వీ నీడ్ టు రిమెంబర్. సో ఇవన్నీ కూడా రిపీట్ చేస్తున్నాను. వై? బికాజ్ లైక్ మన సిలబస్ అనేది రివైజ్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు అనేది మీకు అర్థమవుతుంది అనే పర్స్పెక్టివ్తో. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ షాల్ ఎండ్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే. ఐవీసీ రిలేటెడ్ మోస్ట్లీ ఒక 20 to 30 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ టు డూ విత్ ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ ఇండియా. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఫ్యూ క్వశ్చన్స్ అవి కవర్ చేస్తూ కొంచెం బ్రాడ్గా కవర్ చేయడానికి, డిస్కస్ చేయడానికి ఐ విల్ బి గోయింగ్ టు ట్రై. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియోస్ కానీ హెల్ప్ఫుల్ అయినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే, ఇంకా నెక్స్ట్ ఇంకేవైనా టాపిక్స్ ఇలా కవర్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్. And also share it with your friends and subscribe to LTX Classes channel. Have a good day. Take care. All the very best for your preparation.